రెవెన్యూ డివిజన్ జాక్ చైర్మన్ భైరవభట్ల చక్రధర్ మరియు అనఘా ఫౌండేషన్ అధినేత నాగెళ్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఆకునూరులో చేపట్టిన శ్రీ రుద్ర సహిత శతచండీ యాగం ఎంతో ఘనంగా జరుగుతుంది. భక్తులు పాల్గొన్న ఆ విజువల్స్ పాట రూపంలో అందిస్తుంది మీ మిత్ర టీవీ. యుగ యుగాలలోన అవతారాలు దాల్చి దుష్టుల శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తూ భక్తుల పాలిట బంధువై నిలిచింది. ముక్కోటి దేవుళ్ళ అంశతో దుర్గమ్మ ముజ్జగాలలోన ఏకైక సుందర అవతారమెత్తింది ఆ కనక దుర్గమ్మ. కొలిచేటి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యింది దుర్గమ్మ. కోరిన కోర్కెలు తీర్చేటి కామధేనువయ్యిందమ్మ దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఆ దేవి ముఖమందు శివుని తేజస్సుంది, తల వెంట్రుకల్లోన యముని తేజస్సుంది, బాహుద్వయములోన హరి తేజస్సున్నది. సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజంతో వెలిగేటి దుర్గమ్మ కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. అష్ట చేతులున్న దుర్గమ్మ తల్లి ఆది శక్తోయమ్మ మాయమ్మ. సర్వాయుధాలు దాల్చిన మన సర్వేశ్వరే కనక దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. మైసారక్క సున్నే మట్టి కరిపించింది, మైసాసుర మర్దినయ్యి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని జంపి దుర్గామాతగాను విజయవాడ నందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ. కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది